ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్, అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ ఈ మంత్ 23వ తారీఖు నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. ఫ్లిప్కార్ట్లో ప్లస్ అలాగే బ్లాక్ మెంబర్స్కి, అమెజాన్లో ప్రైమ్ మెంబర్స్కి ఒక రోజు ముందుగా అంటే 24 అవర్స్ ముందుగానే సేల్స్ అనేవి ఓపెన్ కాబోతున్నాయి. అండ్ ఈరోజు నేను మీకు ఒక టాప్ 10 టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. మీరు వీడియో చివరి వరకు ఖచ్చితంగా చూడాలి. చూసిన తర్వాత మీకు 100కి 1000% కాదు 1,00,000% నేను గ్యారంటీ ఇస్తాను. ఖచ్చితంగా మీ డబ్బులు నేను సేవ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మీకు ఈ ఆఫర్ సేల్స్లో ఎక్కువ డిస్కౌంట్స్, ఎక్కువ ఆఫర్స్, లూట్ డీల్స్ మీకు 100కి 1000% షేర్ చేస్తానని ముందే చెప్తాను. రాసి పెట్టుకోండి. పక్కాగా ఈసారి సేల్స్ మాత్రం మామూలుగా ఉండట్లేదు, పిచ్చెకిచ్చేలాగా ఉన్నాయి. అండ్ రిమెంబర్, ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ప్రతి వీడియో వస్తుంది, ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్గా వీడియో వస్తే టాప్ పిక్స్ అని చెప్పి మీరు వాటిని చూడాల్సిందే. చూస్తేనే మీకు బెస్ట్ ప్రొడక్ట్స్ ఏంటనేది తెలుస్తూ ఉంటాయి. మొబైల్స్, అన్ని రకాల ఎలక్ట్రానిక్స్. అండ్ డీల్స్ ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫాలో అయితేనే మీకు తెలుస్తూ నిన్న జియో మార్ట్ లూట్ 3 రోజుల నుంచి జియో మార్ట్ లూట్ అసలు ఇండియా వైడ్గా భయంకరంగా లూట్ చేశారు. అండ్ మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో కూడా కొన్ని వందల వేల ఫొటోస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి వెళ్ళి. నేను ఎంత ముందుగా పోస్ట్ చేస్తాను అండ్ అందరికంటే ముందుగానే మీకు ఆఫర్లు వచ్చేలాగా చేస్తాను. సో మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. దాంట్లో వెరీ ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, అమెజాన్లో ప్రైమ్ మెంబర్స్కి అలాగే ఫ్లిప్కార్ట్లో బ్లాక్ మెంబర్స్కి మాత్రం 24 అవర్స్ ముందుగా సేల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. దాంట్లో వెరీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫ్లిప్కార్ట్లో 8వ తారీఖు నుంచి అంటే సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి మీకు ఎర్లీ బర్డ్ సేల్ అనేది ఒకటి కండక్ట్ చేస్తున్నారు. ఇది ఓన్లీ ఫ్లిప్కార్ట్లో మాత్రమే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈ ఎర్లీ బర్డ్ సేల్లో మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో ఏవైతే ఆఫర్స్ ఉంటాయో సేమ్ ఆఫర్స్ ఇక్కడ మేము డిస్ప్లే చేస్తామని చెప్తున్నారు. అండ్ చాలా వరకు ప్రొడక్ట్స్ మీరు విష్ లిస్ట్ చేసుకోవచ్చు, అలాగే కొనుక్కోవచ్చు కూడా. పర్టికులర్గా శాంసంగ్ గెలాక్సీ S24 విత్ స్నాప్డ్రాగన్ వేరియంట్, వెరైటీ వేరియంట్ అనమాట. ఇది కొత్త దాన్ని తీసుకొస్తున్నారు. ఇది ఒకటి ముందుగా మీరు ఎర్లీ బర్డ్ సేల్లో కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. నథింగ్ ఫోన్ 3 ఇది కూడా మీకు ఎర్లీ బర్డ్ సేల్లో విష్ లిస్ట్ చేసుకోవచ్చు, కొన్ని ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు. అందుకని ఫ్లిప్కార్ట్ ఎర్లీ బర్డ్ సేల్ అనేది కొంతమందికి ఉపయోగపడవచ్చు. బట్ రిమెంబర్, ఇది ఓన్లీ ప్లస్ అండ్ బ్లాక్ మెంబర్స్కి అయి ఉంటుందని నేనైతే అనుకున్నాను. ఇంతవరకు ఎలాంటి క్లారిటీ వాళ్ళు కూడా ఇవ్వలేదు. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకుని. ఎర్లీ బర్డ్ సేల్ సెప్టెంబర్ 8వ తారీఖుకి స్టార్ట్ అవబోతుంది ఫ్లిప్కార్ట్లో. రెండోది, రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంట్ GST స్లాబ్స్ని కట్ చేశారు. దాంట్లో ముఖ్యంగా మనకి ప్రభావితం అయిన ప్రొడక్ట్స్ ఏంటంటే మన ఎలక్ట్రానిక్సే. మన డిపార్ట్మెంట్ మీద చాలా హెవీ ఇంపాక్ట్ అయితే ఉంది. దాంట్లో 28% నుంచి 18%కి GST తగ్గింది కాబట్టి చాలా వరకు ఎలక్ట్రానిక్స్ మీకు ఎక్కువ డిస్కౌంట్ని ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు GST రేట్ కట్స్ అనేవి సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. ఈ 2 ప్లాట్ఫామ్స్లో సేల్స్ అనేవి 23వ తారీఖు నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. బట్ ఎర్లీ ఫస్ట్ సేల్ మీకు 22nd నుంచే స్టార్ట్ అవుతుంది. GST రేట్ కట్స్ కూడా అదే రోజు నుంచే స్టార్ట్ అవుతున్నాయి. సో నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ స్లాబ్స్ గురించే వీళ్ళు 22వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేశారేమో సేల్ అనేది నేనైతే అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా పాసిబిలిటీ ఉంది. అండ్ ఎలక్ట్రానిక్స్ మీద మాత్రం మీకు ఎక్కువ డిస్కౌంట్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందుకని గుర్తుపెట్టుకోండి. ఇది ఒక 2 పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టీవీలు, ఎలక్ట్రానిక్స్, ముఖ్యంగా లార్జ్ అప్లయన్సెస్, టీవీలు కావచ్చు, వాషింగ్ మిషన్స్ కావచ్చు, రిఫ్రిజిరేటర్ కావచ్చు, అలాగే మీకు ఇంకా ఏసీలు కావచ్చు, అన్ని ప్రోడక్ట్స్ మీద GST కట్ అయితే జరిగింది. అండ్ మూడోది 24 అవర్స్ ఎర్లీ సేల్ అయితే ఉంటుంది. అంటే నేను ఇందాక చెప్పాను కదా, ప్లస్ మెంబర్స్కి, బ్లాక్ మెంబర్స్కి ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లోనేమో ప్రైమ్ మెంబర్స్కి 24 గంటల ముందే మీకు ఖచ్చితంగా ఈ సేల్ అనేది ఓపెన్ అవుతుంది. కాబట్టి 22వ తారీఖు అనమాట. అంటే టెక్నికల్గా చెప్పాలంటే 21వ తారీఖు మిడ్ నైట్. సో ఈ సేల్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఫ్లిప్కార్ట్లో ప్లస్ మీకు కొంతమందికి ఉండే ఉంటుంది, బట్ బ్లాక్ మెంబర్షిప్ మాత్రం మీ దగ్గర ఉండదు. ఇది కొత్తగా లాంచ్ అయిన ప్రోగ్రామ్ అనమాట. దీని మీద ఆల్రెడీ నేను ఒక రీల్ చేశాను. లింక్ కూడా ఫస్ట్ కామెంట్లో, డిస్క్రిప్షన్లో వరుసగా ఆర్డర్లో రాస్తాను, గుర్తుపెట్టుకోండి. ఫ్లిప్కార్ట్ బ్లాక్ మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. మీకు అందరికంటే ఎక్కువగా డిస్కౌంట్ వస్తుంది, 15% డిస్కౌంట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం యూట్యూబ్ ప్రీమియం 1 ఇయర్ పాటు ఫ్రీగా వస్తుంది. ఇంకా చాలా రకాల ఫీచర్స్ అయితే దాంట్లో ఉన్నాయి. అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంతకుముందే, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ బ్లాక్ మెంబర్షిప్ కావాలంటే తీసుకోండి. ఇక రెండోది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్. దీంట్లో ఎర్లీ యాక్సెస్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీ దగ్గర ఖచ్చితంగా ప్రైమ్ మెంబర్షిప్ ఖచ్చితంగా ఉండాలి. సో మీ దగ్గర ప్రైమ్ మెంబర్షిప్ ఉంటే ఓకే, లేదంటే మీరు ఫ్రెష్గా ఒక కొత్త మెయిల్ ఐడితో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు. 1 మంత్ పాటు ఫ్రీగా వస్తుంది. అలాగే 1 ఇయర్ పాటు ప్రైమ్ మెంబర్షిప్ నేను జస్ట్ 124 లేదంటే 174కి ఎలా కొనుక్కోవాలి అనేది కూడా ఒక వీడియో చేశాను రీసెంట్గానే, ఒక 3-4 డేస్ బ్యాక్. ఆ వీడియో అన్న చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఈ 2 ట్రిక్స్లో ఏదో ఒక ట్రిక్ మీరు యూజ్ చేసుకొని ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి. 100% వర్కౌట్ అయితే అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నాలుగోది కార్డ్స్. మీకు ఫ్లిప్కార్ట్లోనేమో
యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ కార్డు. ఫ్లిప్కార్ట్లో యాక్సిస్లో రకరకాల మైజోన్ కార్డు ఉంటుంది, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ ఉంటుంది, చాలా రకాల కార్డ్స్ ఉన్నాయి దాంట్లో. బట్ నా సజెషన్ ఏంటంటే ఫ్లిప్కార్ట్లో ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ సేల్లో మనకి యాక్సిస్ బ్యాంకే బిగ్ బిలియన్ డేస్లో ఇస్తూ ఉన్నారు కాబట్టి ఫ్లిప్కార్ట్ వాళ్ళకి ఓన్గా ఒక ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కూడా ఉంది కదా, అంటే వాళ్ళతో టైఅప్ అయిపోయిన కార్డు ఉంది కాబట్టి నా సజెషన్ ఏంటంటే మీరు ఎక్కువగా షాపింగ్ చేసే వాళ్ళైతే ఫ్లిప్కార్ట్ యాక్సెస్ తీసుకోండి. నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే మీకు ఇంకేదైనా యాక్సెస్ కార్డు కావాలనుకుంటే అది కూడా చెక్ చేసుకోండి. అలాగే అమెజాన్లో మాత్రం ఎస్బీఐ కార్డు. ఎస్బీఐ కార్డులో మీకు రెండు, ఎస్బీఐ డెబిట్ కార్డు, ఎస్బీఐ క్రెడిట్ కార్డు. ఎస్బీఐ డెబిట్ కార్డు అనేది మీ అందరి దగ్గర ఉంటుంది కామన్గా. ఎస్బీఐ క్రెడిట్ కార్డు మాత్రం కొంతమంది దగ్గర ఉంటుంది, కావాలనుకుంటే తీసుకోండి. వీలైతే దాన్ని కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ రెండిట్లో ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ అయినా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అనేది మ్యాక్సిమం మీ చేతికి కార్డు రావడానికి 4 రోజులే పడుతుంది. ఇంకా మన దగ్గర 15 రోజుల కంటే ఎక్కువగానే ఉంది టైము. సో అందుకని కావాలనుకుంటే తీసుకోండి. వితిన్ 4 డేస్లో మీకు కార్డు వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్, మొన్న సండే రోజు నేను కార్డ్ అప్లై చేశాను ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంకు. మండే రోజు అప్రూవల్ అయిపోయింది, ట్యూస్డే రోజు షిప్ చేశారు, అండ్ ఇవాళ రేపు నాకు డెలివరీ కూడా కాబోతుంది కార్డు. సో అందుకని మ్యాక్సిమం 4 రోజులు అయితే పడుతుంది, అంతకంటే ఎక్కువ టైం అయితే పట్టదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు నేను చెప్పిన అన్ని కూడా ప్రీ సేల్ మనం చూసుకోవాల్సిన అన్ని పాయింట్స్ అనమాట. 5 పాయింట్స్ చెప్పాను నేను మీకు. ఇక్కడ నుంచి సేల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూసుకోవాలి. దాంట్లో వెరీ ఫస్ట్ సేల్కి స్టార్ట్ అంటే ముందు ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ లూట్ డీల్స్ వస్తూ ఉంటాయి. 21వ తారీఖు మిడ్ నైట్ మీరు ఛానల్లో ఖచ్చితంగా యాక్టివ్గా ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే సింపుల్గా టెలిగ్రామ్లోకి వెళ్ళండి, సెర్చ్ బాక్స్లో టెక్ ఫ్యాక్స్ డీల్స్ అని టైప్ చేయండి. 3,15,000 కంటే ఎక్కువ మంది ఉన్న ఛానల్ కనిపిస్తుంది, దాంట్లో జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. అండ్ మన రెగ్యులర్ వీడియోస్ ఫాలో అవుతుంది. యూట్యూబ్లో, టెలిగ్రామ్లో డీల్స్ ఛానల్ చూసుకోండి, మీకు నెంబర్ ఆఫ్ లూట్ డీల్స్ అనేది ఖచ్చితంగా షేర్ అవుతాయి. అండ్ దాంట్లో మీరు సేల్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు సూపర్ కాయిన్స్, ఫ్లిప్కార్ట్లో సూపర్ కాయిన్స్ అనేవి ఉంటాయి. మీకు ఆల్రెడీ తెలుసు, మీ దగ్గర చాలా వరకు సూపర్ కాయిన్స్ ఉండే ఉంటాయి. ఈ సూపర్ కాయిన్స్ యూజ్ చేసుకుని ఎలక్ట్రానిక్స్ మీద 100 సూపర్ కాయిన్లు ఈజ్ ఈక్వల్ టు 1000 రూపాయలు, లేదంటే 100 సూపర్ కాయిన్లు ఈజ్ ఈక్వల్ టు 2000 మనకి ఎలక్ట్రానిక్స్ మీద ఎక్స్ట్రా డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటారు. మరి మీకు ఎలా తెలుస్తుంది? మీకు అస్సలు తెలియదు ఎలా ఉన్న సంగతి. సో దానికోసం నేను మీకు లింక్స్ ఇస్తాను, అంటే డీల్స్ ఛానల్ పోస్ట్ చేస్తాను. అంటే మీకు 100 సూపర్ క్యాన్లకి ఇంత డిస్కౌంట్ వస్తుంది, చెక్ చేసుకోండి, ఈ లింక్ మీద క్లిక్ చేయండి, ఇది ఓకే కొట్టండి, మీకు ఆటోమేటిక్గా సూపర్ క్యాన్ ఆఫర్ యాక్టివేట్ అవుద్ది. దెన్ ఆఫ్టర్ మీరు ఈ కార్డుతో పే చేయండి, ఇక్కడ మీకు 1500 రూపాయలు 2000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. క్లియర్గా నేను టెక్స్ట్తో రాస్తాను, ఇలా రాయండి, ఇలా క్లిక్ చేయండి, ఇలా క్లిక్ చేయండి. ఆ వీక్ ప్రాపర్గా ఫాలో అండి. ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూపిస్తాను చూడండి, 100 సూపర్ క్యాన్స్ ప్లస్ 1250 రూపాయలు డిస్కౌంట్, ఇలా మీకు క్లియర్గా రాస్తాను కదా, ఇలా రాస్తాను, దాన్ని ఫాలో అయిపోవాలి, స్టెప్ వైజ్గా ఫాలో అవ్వాలి. అప్పుడు మీకు అడిషనల్ డిస్కౌంట్ అనేది పక్కా వస్తుంది. సేమ్ మీకు అమెజాన్లో కూడా క్యాష్ బ్యాక్ రూపంలో డైమండ్స్ కానీ ఇంకేదైనా కలెక్ట్ చేసుకోమని కూపన్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో దాన్ని కూడా లింక్ ఇస్తాను నేను మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద కూడా వేస్తాను. 1000 రూపాయలకి అమెజాన్లో క్యాష్ బ్యాక్ ఉంది, ఈ క్యాష్ బ్యాక్ని కలెక్ట్ చేసుకోండి అని చెప్తా ఉంటాను. ఆ కలెక్ట్ చేసే లింక్ మీద క్లిక్ చేసి కలెక్ట్ చేసుకోండి. దెన్ మీరు కార్డుతో పే చేస్తే అక్కడ కూడా మీకు 1000 రూపాయల వరకు 2000 రూపాయల వరకు ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది అమెజాన్లో కూడా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడ తెలుస్తుంది అంటే ఖచ్చితంగా నేను డీల్స్ ఛానల్ పోస్ట్ చేస్తాను కాబట్టి అక్కడ మీరు క్లియర్గా చదువుకొని డీల్ తీసుకోవాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇది 7th పాయింట్ ఏంటంటే మీరు అడ్రస్ అనేది ఎక్కడికి షిప్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని ముందే రాసుకోండి. ఎందుకంటే కొన్ని ప్రొడక్ట్స్కి చాలా వరకు షిప్పింగ్ అనేది పల్లెటూళ్ళలో ఉండదు. సో అందుకని ఒక ప్రాపర్ అడ్రస్ కొంచెం 3 టైర్ సిటీ కన్నా మీరు పెట్టుకోండి, టైర్ టౌన్ కన్నా పెట్టుకోండి. దెన్ మీకు చాలా వరకు షిప్పింగ్ అయితే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మంచిర్యాల, నా దగ్గరికి కొన్ని చాలా రకాల ప్రొడక్ట్స్ రావు, నేను రామగుండం పెట్టుకుంటా ఉంటాను, కొన్ని మా తమ్ముడు వాళ్ళ ఇంటికి కావాలి ఎక్కడికైనా. సో అలా పెట్టుకుంటే కొంచెం బెటర్గా వస్తాయి అనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు కార్డ్స్, ఒకవేళ మీకు ఇందాక కార్డ్స్ తీసుకోమని చెప్పాను, ఒకవేళ మీ దగ్గర కార్డ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఆబ్వియస్గా చాలా రకాల కార్డ్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో మీకు ఉపయోగపడే కార్డు ఏదైనా ఉందంటే ఫ్లిప్కార్ట్ యాక్సెస్ కానీ యాక్సెస్ మైజోన్ కానీ యాక్సెస్ ఫోన్పే, రకరకాల ఎస్బీఐ కానీ ఇంకా రకరకాల కార్డులు ఉంటాయి కదా, ఇవన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి, అక్కడ నుంచి మీరు పే చేయండి, సరిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ డే, అంటే అది 21వ తారీఖు మిడ్ నైట్ అని కావచ్చు, 22వ తారీఖు మిడ్ నైట్ అని కావచ్చు, ఫస్ట్ 2 hours మాత్రం మీరు ఖచ్చితంగా యాక్టివ్గా ఉండాలి. అంటే 12 to 2 o'clock మాత్రం యాక్టివ్గా ఉండాలి. సో అది ఆబ్వియస్గా మిడ్ నైట్ అందరికి నిద్ర లేని టైమే. కాకపోతే ఏంటంటే ఫస్ట్ డే సేల్ కాబట్టి హ్యూజ్ ట్రాఫిక్ అనేది ఉంటుంది, హ్యూజ్ ప్రొడక్ట్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. అందుకని మీరు యాక్టివ్గా ఉంటేనే తెలుస్తుంది. ఫస్ట్ 2 hours మాత్రం నాకు వదిలేయండి. మీ లైఫ్లో ఈ 2 రోజులు నాకు 2 గంటలు వదిలేయండి, మనం చూసుకుందాం. మంచి డిస్కౌంట్స్ అయితే పక్కాగా వస్తాయి. సో ఇవి నేను చెప్పాలనుకున్న మెయిన్గా 9 పాయింట్స్. ఒకటి మాత్రం 10వ పాయింట్, డీల్స్ ఛానల్ ఖచ్చితంగా యాక్టివ్గా ఉండండి. నేను ప్రతి వీడియో కింద లింక్స్ పెడతాను, దయచేసి ఆ లింక్స్ ఫాలో అవ్వండి, ఆ లింక్సే యూజ్ చేయండి. దెన్ నాకు కొంచెం ఎంతో కొంత వస్తుంది. అది ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీరు ఓపెన్గా చెప్పాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీరు కొంటే నాకు ఖచ్చితంగా కమిషన్ వస్తుంది, అది నేను ఒప్పుకుంటాను. సో కాకపోతే నేను హానెస్ట్గానే ఉంటాను. సో అందుకని మీకు మంచి ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తాను, హానెస్ట్గా నాకు కమిషన్ వస్తుందని చెప్తాను. సో అందుకని మీరు ఫాలో అవుతే సరిపోతుంది. నెంబర్ ఆఫ్ డీల్స్ నేను యూట్యూబ్ వీడియోల కింద ఉంటాయి, మన డీల్స్ ఛానల్ కూడా ఉంటాయి,
సరిపోతుంది. అక్కడ నుంచి ఫాలో అవ్వండి. ఇవి ప్రాపర్గా ఫాలో అవ్వండి సరిపోద్ది. మీకు నెంబర్ ఆఫ్ లూట్ డీల్స్ అనేవి ఖచ్చితంగా మీరు లూట్ చేయగలరు. ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఖచ్చితంగా ఫాలో కొట్టమని చెప్పండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.